హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి? యూకే ప్రైమ్ మినిస్టర్గా ఉన్న రిషి సునాక్ గారు దేశ ప్రజల నుంచి క్షమాపణ కోరారు. ఎందుకు కోరారు అని అంటే కనుక ఇది 1970s 1990s మధ్యలో జరిగిన ఒక బ్లడ్ స్కాండల్ అనమాట. అంటే దీంట్లో ఏం జరిగింది అనేది ఫస్ట్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికి కారణం ఏంటి అంటే కనుక ఆ టైంలో ఒక పర్టిక్యులర్ డిజీజ్ అనేది యూకేలో చాలా ప్రివలెంట్గా ఉంది. అదేంటి అంటే హిమోఫోలియా. హిమోఫోలియా అంటే ఏంటి? బ్లడ్ క్లాట్ అవ్వకపోవడం అనమాట. బ్లడ్ క్లాట్ అవ్వకపోతే ఏమవుతుందో మీకు తెలుసు, బ్లడ్ లాస్ అవుతుంది, పేషెంట్స్ కోమాలోకి వెళ్ళిపోయి చనిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తాం, లేకపోతే బ్లడ్ ఎక్కిస్తాం అనమాట. దాన్ని ట్రాన్స్ఫ్యూజన్ ఆర్ ట్రాన్స్మిషన్ అంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఏం చేశారు, అప్పుడు ఆల్మోస్ట్గా 30,000 మంది వరకు ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నప్పుడు వీళ్ళు యూఎస్ నుంచి కెనడా నుంచి బ్లడ్ని ఇంపోర్ట్ చేసుకున్నారు అనమాట. ఆ ఇంపోర్ట్ చేసుకున్న బ్లడ్ అనే దాన్ని స్క్రీన్ చేయలేదు. స్క్రీన్ అంటే ఏంటి? నార్మల్గా ఇప్పుడు మనం ఎప్పుడైనా కూడా బ్లడ్ డొనేట్ చేస్తుంటాం కదా, మనలో చాలా మందికి అదొక పీరియాడిక్ హ్యాబిట్గా కూడా ఉంటుంది. ఎవ్రీ 6 monthsకి అలా ఇచ్చేటప్పుడు కొన్ని బేసిక్ చెక్స్ అనేవి చేయాలి. ఫామ్ కూడా ఇస్తారు మనకి. ఆ ఫామ్లో మనం రీసెంట్గా ఏదైనా ఇన్ఫెక్షన్స్ బారిన పడ్డామా, మనకి ఏదైనా ట్రీట్మెంట్లో ఉన్నామా, వ్యాక్సినేషన్ తీసుకున్నామా, ఇలాంటివన్నీ బేసిక్గా మనం బ్లడ్ డొనేట్ చేసే ముందు రోజు కూడా మీ ఫుడ్ ఎలా ఉంది, లేకపోతే మీ స్లీప్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తారు. ఎందుకు అని అంటే బ్లడ్ మనం ఇచ్చేటప్పుడు చాలా హెల్తీగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ బ్లడ్ అనేది అంటే మనకి కావాల్సిన పర్పస్కి యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఏం జరిగింది అని అంటే కనుక వాళ్ళు యుఎస్ నుంచి కెనడా నుంచి అప్పుడు లార్జ్ స్కేల్లో ఉన్న యూకే పేషెంట్స్ ఎవరైతే బ్లడ్ క్లాటింగ్ డిసార్డర్ నుంచి సఫర్ అవుతున్నారో ఆ పర్టికులర్ ప్రాబ్లం నుంచి బయటపడటానికి ఇంపోర్ట్ చేసుకున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది, కానీ ఆ ఇంపోర్ట్ చేసుకున్న బ్లడ్ని స్కాన్ చేయలేదు ఆర్ స్క్రీన్ చేయలేదు. దానివల్ల ఏమైంది, అలా బ్లడ్ ఎక్కించుకున్న వాళ్ళందరిలో చాలా మంది వరకు కూడా హెపటైటిస్ సి కానీ హెచ్ఐవి బారిన పడ్డారని చెప్పి తర్వాత వెలువడిన సర్వేస్ చెప్పాయన్నమాట. దానివల్ల ఇప్పుడు చాలా మందికి మేము కంపెన్సేషన్ ఇస్తాము. ఆ కంపెన్సేషన్ అనేది వెలకట్టలేదు, ఎందుకంటే ప్రాణాలు కోల్పోయిన తర్వాత కంపెన్సేషన్ ఇవ్వలేము. మనం ఇక్కడ ఇమేజ్లో చూస్తే వీళ్ళందరూ కూడా అలా చనిపోయిన వాళ్ళు అనమాట. చాలా అలా 30,000 మంది వరకు ఉన్నారు అని చెప్పి గణాంకాలు చెప్తున్నాయి. సో యూకేలో ఇది ప్రస్తుతం చాలా హాట్ టాపిక్గా మారింది. ఈ కాంటెక్స్లో మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది ఎక్కడెక్కడ చేయాల్సి ఉంటుంది, నార్మల్గా బ్లడ్ వల్ల మనకు కలిగే డిసీజెస్ ఏంటి, లేకపోతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల కానీ లేకపోతే బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోవడం వల్ల కానీ అవి చూద్దాం. ఎస్ఎన్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్. దాంతోపాటు మనం అసలు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఓకే, సో దానికంటే ముందు మనం అసలు యూకే మ్యాప్ అనేది ఎక్కడ ఉందో చూద్దాం. యూకే అనేది మీకు తెలుసు యూరోప్లో ఉన్న ఒక కంట్రీ. సో మనల్ని బ్రిటిషర్స్ పాలించిన దేశంగా కూడా మీకు తెలిసే ఉంటుంది. ఫస్ట్ అసలు మనకి ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇంగ్లాండ్ అనేది ఒక కంట్రీ. యూకే అంటే 4 కంట్రీస్ని కలిపి యునైటెడ్ కింగ్డమ్ అంటాం. వాటిని ఏమంటాం? ఇంగ్లాండ్ ఒకటి, వేల్స్, స్కాట్లాండ్, నార్దర్న్ ఐర్లాండ్. ఈ 4 కంట్రీస్ని కలిపి టుగెదర్గా యునైటెడ్ కింగ్డమ్ అంటాం. మీకు కనపడుతుంది ఇక్కడ స్కాట్లాండ్, ఇది నార్దర్న్ ఐర్లాండ్, ఇది ఇంగ్లాండ్ అండ్ ఇది వేల్స్. ఓకే, సో ఇవి కూడా 4 కంట్రీస్ అనమాట. ఇవన్నీ కలిపి యూకే అంటాం. ఇక్కడ మనకు సరౌండింగ్ వాటర్ బాడీస్ కూడా ఇంపార్టెంట్. ఇది అట్లాంటిక్ ఓషన్ ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడ నార్త్ సీ ఉంది, ఇక్కడ మనకు స్ట్రేట్ ఆఫ్ డోవర్. చూడండి ఇక్కడ జాగ్రత్తగా, ఈ స్ట్రేట్ ఆఫ్ డోవర్ అనేది యూకే అంటే ఇంగ్లాండ్ని ఫ్రాన్స్ని సెపరేట్ చేస్తుంది. అలానే ఇక్కడ ఇంగ్లీష్ ఛానల్ కూడా ఉంది మనకి. సో ఇది మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇంగ్లీష్ ఛానల్ని ఫస్ట్ టైం క్రాస్ చేసిన ఇండియన్ ఎవరు అనేది మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ అసలు ఇవన్నీ ఏంటనేది మనం డిస్కస్ చేసే ముందు వైఎన్ న్యూస్ వాట్ ఈస్ ఇట్, అసలు ఏం జరిగింది, దాంతోపాటు హిమోఫోలియా అంటే ఏంటి, తర్వాత అసలు నార్మల్గా బ్లడ్ ట్రాన్స్మిషన్ వల్ల మనకు వచ్చే డిసీజెస్ ఏంటి, దాని తర్వాత వే ఫార్వర్డ్ ఏంటనే చూద్దాం. సో ఇది ఎస్ఎన్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పినట్టు కంపెన్సేషన్ ఇస్తాము అని యూకేకి కుదిపేస్తున్న ఈ బ్లడ్ స్కాండల్ గురించి రిషి సునాక్ గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత అసలు ఇది ఎప్పుడు జరిగింది? 1970s నుంచి 1990s వరకు జరిగిందనమాట. ఆ టైంలో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసుకున్న చాలా మందికి కూడా హెపటైటిస్ సి కానీ అండ్ హెచ్ఐవి ట్రాన్స్మిషన్ అనేది అయింది అని చెప్పి తెలిసింది. వీళ్ళందరూ ఎక్కడ నుంచి ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారంటే యుఎస్,
అండ్ యూకే పర్సన్స్ ఉన్నారనమాట ఆ టైంలో ఉన్నవాళ్ళు. సో అసలు ఇక్కడ మెయిన్గా ఈ 2 డిసీజెస్ బారిన పడ్డారని కూడా ఇప్పుడు రిపోర్ట్ చెప్తోంది. దాంతోపాటు ఏంటి అసలు ఫస్ట్ కారణం ఏంటి, హిమోఫోలియా అనేది. ఈ హిమోఫిలియా అంటే ఏంటి, బ్లడ్ క్లాట్ అవ్వకపోవడం, అంటే ఎక్సెసివ్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అనమాట. అది ఇంటర్నల్గా అవ్వచ్చు, బయట కనిపించే విధంగా కూడా బ్లీడింగ్ అవ్వచ్చు. దానివల్ల ఏమవుతుంది, మనం బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది అనమాట. బ్లడ్ ఎక్కించినప్పుడు బయట నుంచి ఎక్కించడం వల్ల వాళ్ళ బ్లడ్ని ప్రాపర్గా టెస్ట్ చేయకపోవడం వల్ల హెచ్ఐవి హెపటైటిస్ సి అనేది ఇన్ఫెక్ట్ అయ్యారనమాట. సో ఫస్ట్ అసలు మనం ఇక్కడ ఏం జరిగిందనే తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ దీనికి ఏంటంటే ఈ ఫ్యాక్టర్ 8 అనే దానికి ఇది ఒక మెడిసిన్ లాంటిది, ఒక డ్రగ్ లాంటిది అనమాట. దానికి మెయిన్గా ఏంటంటే మనకి కంటామినేటెడ్ బ్లడ్కి కానీ ఇవన్నిటికీ ఈ పర్టికులర్ ఫ్యాక్టర్ 8 అనేది ఉంటుందన్నమాట. జనరల్గా ఏంటంటే మనకి బ్లడ్ క్లాట్ అయినప్పుడు ఆ పర్టికులర్ బ్లడ్ని, అంటే బ్లడ్ క్లాట్ అవ్వకుండా, అంటే నార్మల్గా బ్లీడింగ్ అవుతున్నప్పుడు మనం బ్లడ్ని ఆపాలి, క్లాట్ చేసేటట్టు మన దగ్గర మెడికేషన్ అనేది ఇవ్వాలి. సో ఈ ఫ్యాక్టర్ 8 అనేది చాలా మంచి మెడిసిన్ అనమాట. కానీ అప్పుడు ఏమైంది, ఈ ఫ్యాక్టర్ 8 అనేది ఎవరెవరి దగ్గర నుంచి తీసుకున్నారు, ఎవరైతే యూఎస్లో మనకు చాలామంది ప్రిజనర్స్గా జైల్స్లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఆ టైంలో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్లో చాలా ఎక్కువ డ్రగ్స్ తీసుకుని ఇంటాక్సికేషన్ చేసి హై ఇంటాక్సికేషన్లో ఉన్నవాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళందరి దగ్గర నుంచి ఈ ఫ్యాక్టర్ 8 డ్రగ్ కోసం బ్లడ్ తీసుకోవడం జరిగిందనమాట. నౌ అసలు ఈ హీమోఫిలియా అంటే ఏంటి అంటే కనుక బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్. నేను ఇందాక చెప్పినట్టు ఎక్సెసివ్ బ్లీడింగ్ కానీ, లేకపోతే ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ అవ్వడం వల్ల కానీ ఆ పర్సన్ కోమాలోకి వెళ్ళి చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది ఇన్సైడ్ అవ్వచ్చు, లేదంటే అవుట్ సైడ్ కూడా అవ్వచ్చు. ఇది ఏ రీజన్ లేకుండా కూడా అవ్వచ్చు. సో ఇలాంటి పర్టికులర్ డిసీజ్ అనేది రావడం వల్ల ఎక్కువ మంది అక్కడ యూకేలో ఉన్న వాళ్ళు యుఎస్ నుంచి కెనడా నుంచి బ్లడ్ని ట్రాన్స్మిట్ చేసుకోవడం వల్ల వాళ్ళు హెపటైటిస్ సి కానీ హెచ్ఐవి బారిన కానీ పడ్డారనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఇంకొక డిసీజ్ కూడా దీనికి కారణంగా ఉంది. హెమోఫోలియా కొంతమందికి వచ్చింది, కొంతమందికి ఈ పర్టికులర్ డిసీజ్ వచ్చింది. దాంట్లో ఏంటంటే ఇది హెరిడిటరీ అనమాట, అంటే వంశపారిపర్యంగా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇది కూడా బ్లడ్ క్లాటింగ్ డిజార్డరే. అండ్ ఇక్కడ ఏంటంటే డెఫిషియన్సీ ఆఫ్ ఎ ప్రోటీన్ అనేది ఈ బ్లడ్ని క్లాట్ అవ్వకుండా ఆపుతుంది అనమాట. సో ఇది ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ డిసీజ్. అండ్ ఇక్కడ ఏంటంటే మనం అసలు ఫస్ట్ ఇక్కడ హెపటైటిస్ సి కానీ హెచ్ఐవి కానీ ట్రాన్స్మిట్ అయింది అని తెలుసుకుందాం కదా. అసలు ఫస్ట్ హెపటైటిస్ అంటే ఏంటనే తెలుసుకుందాం. ఎస్ఎన్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు కూడా డిసీజ్ గురించి అడిగితే డిసీజ్ కాజింగ్ ఏజెంట్ ఏంటనే తెలుసుకోవాలి, దేనివల్ల అవుతుంది, దాంతోపాటు అసలు ట్రాన్స్మిషన్ ఎలా అవుతుంది, దాంతోపాటు దాని క్యూర్ ఏమైనా ఉందా లేదా అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అసలు హెపటైటిస్ అంటే ఏంటి అని అంటే, హెపటైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద లివర్ అనమాట. అంటే ఇన్ఫ్లమేషన్ అనేది లివర్ని ఇంపాక్ట్ చేయడం వల్ల మనకి హెపటైటిస్ లాంటిది రావచ్చు. దీన్ని క్రోనిక్ అనొచ్చు, లేదంటే అక్యూట్ అనొచ్చు. అక్యూట్ అంటే షార్ట్ టర్మ్ మాత్రమే ఉంటుంది, దానంతట అదే తగ్గే ఛాన్స్ ఉంటుంది. క్రోనిక్ అంటే లాంగ్ టర్మ్ ఉంటుంది అనమాట ఇన్ఫెక్షన్గా, అప్పుడు క్రోనిక్ హెపటైటిస్ అంటాం. దాని తర్వాత మనం తెలుసుకోవాల్సింది హెపటైటిస్ అనేది చాలా రకాల రీజన్స్ వల్ల రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి ABCDE ఇలా 5 వేరియంట్స్ ఉన్నాయి హెపటైటిస్లో. అంటే వైరస్ ఇంపాక్ట్ చేస్తే మనకి హెపటైటిస్ ఈ 5 వేరియంట్స్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఆల్కహాలిక్, అంటే ఎక్కువ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళకి ఆల్కహాలిక్ హెపటైటిస్ రావచ్చు. టాక్సిక్ హెపటైటిస్ అంటే ఏంటి, ఎప్పుడైతే టాక్సిక్ కెమికల్స్ పాయిజన్స్కి ఎక్స్పోజ్ అవుతారో అప్పుడు ఈ హెపటైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటే ఏంటి, ఇక్కడ కూడా జనరల్గా ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అవ్వడం వల్ల, ఏదన్నా ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవ్వడం వల్ల కూడా హెపటైటిస్ అనేది రావచ్చు. సో ఫస్ట్ ఇక్కడ ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు ABCD అనే హెపటైటిస్ వైరల్లో ఉన్నాయి కదా, అవి ఎలా కాజ్ అవుతాయని చూద్దాం. అంటే దానికి స్ప్రెడ్ అవ్వడానికి మెకానిజం ఏంటనే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ హెపటైటిస్ A కానీ E కానీ చూస్తే మీరు ఎలా ట్రాన్స్మిట్ అవుతున్నాయి, ఎప్పుడైతే మనం కాంటాక్ట్ విత్ ఫుడ్ అండ్ వాటర్, ఎవరితో ఇక్కడ ఈ ఫుడ్ అండ్ వాటర్ అనేది ఎవరైతే అంటే ఆల్రెడీ హెపటైటిస్ ఉన్న పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు టచ్ చేసిన ఫుడ్ కానీ వాళ్ళు కంటామినేట్ చేసిన ఫుడ్ వాటర్తో మనం టచ్ చేస్తే కనుక అప్పుడు హెపటైటిస్ A and E ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే వాళ్ళు తిన్న ఫుడ్ని తినడం కానీ వాళ్ళు తాగిన వాటర్ని షేర్ చేసుకోవడం కానీ అవి చేస్తే హెపటైటిస్ A and E అనేవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత తెలుసుకోవాల్సింది ఈవెన్ హెపటైటిస్ C అనేది అండర్ కుక్డ్ ఫుడ్, అంటే మనం నాన్ వెజిటేరియన్స్ కానీ ఇవన్నీ మీట్ కానీ ప్రాపర్గా మనం హీట్ చేయకుండా కుక్ చేయకుండా తింటే కూడా హెపటైటిస్ E వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు హెపటైటిస్ BCD ఇవి ఎలా వస్తాయంటే కనుక కాంటాక్ట్ విత్ ద బ్లడ్, అంటే మనం ఎప్పుడైతే కంటామినేటెడ్ పర్సన్ ఉంటారో, అంటే హెపటైటిస్ ఆల్రెడీ వచ్చిన పర్సన్ ఉంటారో వాళ్ళతో మనం కాంటాక్ట్లోకి వెళ్తే కనుక, అంటే బ్లడ్ ట్రాన్స్మిషన్ కానీ ఏదైనా జరిగితే, అంటే సెక్షువల్ ట్రాన్స్మిషన్ అయినా అవ్వచ్చు, లేదంటే డ్రగ్ నీడిల్స్ని షేర్ చేసుకున్నా కూడా అప్పుడు మనకి
హెపటైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాంట్లో బీసీడీ. హెపటైటిస్ బి అండ్ డి ఎలా రావచ్చు? బ్లడ్డే కాకుండా అదర్ బాడీలీ ఫ్లూయిడ్స్ కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ వల్ల కానీ లేకపోతే డ్రగ్ నీడిల్స్ వల్ల కూడా హెపటైటిస్ బి అండ్ డి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా హెపటైటిస్ గురించి తెలుసుకోవాలి. అందులోనూ హెపటైటిస్ సి అనేది లైఫ్ థ్రెటనింగ్ అనమాట. దానికి రీసెంట్గానే మనం 2-3 years బ్యాకే వ్యాక్సిన్ కనుక్కున్నాం. అది కూడా చాలా ఇంపార్టెంట్. దెన్ హెచ్ఐవి అనేది కూడా ఇన్ఫెక్ట్ అయిందని చూసాం కదా. హెచ్ఐవి అంటే మీ అందరికీ తెలిసిందే, హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. ఇది కూడా వైరస్ వల్ల కాజ్ అవుతుంది. దీంట్లో ఏమవుతుంది, మనకి మెయిన్గా మన ఇమ్యూన్ సిస్టమ్ని వీక్ చేస్తుంది. ఇమ్యూన్ సిస్టంలో ఉండే CD4 సెల్స్, CD4 ఇమ్యూన్ సెల్స్ అనేవి ఎక్కడ మనకి నార్మల్గా బీ సెల్స్, టీ సెల్స్ అనేవి చూసాం కదా మనం, లింఫోసైట్స్లో ఉంటాయి. అక్కడే మనకి CD4, CD8 ఇమ్యూన్ సెల్స్ కూడా ఉంటాయి. ఆ ఇమ్యూన్ సెల్స్ని ఇవి టార్గెట్ చేస్తుంది అనమాట, ఈ పర్టికులర్ వైరస్. దానివల్ల ఇది ఇన్ఫెక్ట్ అయ్యి ఈ హెచ్ఐవి వైరస్ వల్ల ఇమ్యూన్ సిస్టమ్ ఎంత వీక్ అయిపోతుందంటే ఈజీగా ఇన్ఫెక్షన్స్ రావడం కానీ లేకపోతే ఫర్దర్గా క్యాన్సర్స్ రావడం కానీ, ఇది ప్రొలాంగ్డ్ అయితే కనుక ఈవెన్ ఎయిడ్స్ రావడం కూడా అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎయిడ్స్ అంటే తెలుసు మీకు, ఎక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. అంటే హెచ్ఐవి ప్రొలాంగ్డ్ పీరియడ్స్కి ఉండి క్యూర్ అవ్వకపోతే కనుక అప్పుడు ఎయిడ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇలా మనకి హెచ్ఐవి అను హెపటైటిస్ సి అనేది అక్కడ బ్లడ్ తీసుకున్న వాళ్ళలో చూసిన కామన్ డిజీజెస్ అనమాట. ఇది దాని గురించి. సో హెచ్ఐవి అనేది ఇమ్యూన్ సిస్టమ్ని వీక్ చేస్తుంది. మరి ఇది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అని అంటే కనుక అగైన్ బ్లడ్ కానీ, సీమెన్ కానీ, వాగినల్ ఫ్లూయిడ్స్ కానీ, దాంతోపాటు బ్రెస్ట్ మిల్క్. అంటే మదర్కి హెచ్ఐవి ఉండి తను బ్రెస్ట్ ఫీడ్ చేస్తే చిల్డ్రన్కి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది హెచ్ఐవి గురించి మనం తెలుసుకోవాల్సింది. దెన్ మీకు ఇంకొక ఫ్యాక్ట్లీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, బ్లడ్ గురించి స్టడీ కానీ అంటే బ్లడ్ స్పెషలిస్ట్ డాక్టర్ని ఏమంటాం మనం? హెమటాలజిస్ట్ అంటాం. హెమటాలజీ అంటే స్టడీ ఆఫ్ బ్లడ్. ఇక్కడ మనం ఈ స్టడీ ఆఫ్ బ్లడ్లో ఏం చదువుతాం? రెడ్ బ్లడ్ సెల్స్ కానీ, వైట్ బ్లడ్ సెల్స్ కానీ, ప్లేట్లెట్స్, బ్లడ్ వెజల్స్, బోన్ మ్యారో, ఇవన్నిట్లో మనం బ్లడ్ గురించి లింఫ్ నోడ్స్లో చదువుతాం. సో దాంతోపాటు మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కింద తెలుసుకోవాల్సింది ఏంటి, నార్మల్గా బ్లడ్ వల్ల కలిగే కామన్ డిసీజెస్ ఏంటనే చూద్దాం. వెరీ కామన్గా కలిగేవి ఫస్ట్ వన్ ఏంటి? ఎనీమియా. ఎనీమియా అంటే ఏంటి? ఎనీమియా అంటే డెఫిషియన్సీ ఇన్ రెడ్ బ్లడ్ సెల్స్, డెఫిషియన్సీ ఇన్ ఆర్బీసీస్, రెడ్ బ్లడ్ సెల్స్ని ఎనీమియా అంటాం. సో ఇది ఫస్ట్ థింగ్. దెన్ మనకి ఇంకొక టైప్ ఆఫ్ కామన్ బ్లడ్ డిజార్డర్ ఏంటి? ఇక్కడ మనకి సికిల్ సెల్ ఎనీమియా అంటాం. సికిల్ సెల్ ఎనీమియా అంటే నార్మల్గా మనకు ఆర్బీసీస్లో ఉండే ప్రోటీన్ ఏంటి? హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ ఫంక్షన్ ఏంటి? ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్ఫర్ అయ్యేలాగా బాడీలో ఎక్స్చేంజ్ చేసేది హిమోగ్లోబిన్ అనమాట. హిమోగ్లోబిన్ అనేది మామూలుగా మనకి రెడ్ బ్లడ్ సెల్స్లో ఇలా రౌండ్గా ఉండాలి. సో ఇది బ్లడ్ వెజల్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇది నార్మల్ హిమోగ్లోబిన్, అంటే ఆర్బీసీస్లో ఉండే హిమోగ్లోబిన్. ఇలా ఉండటం వల్ల మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఆర్బీసీస్ ఇవి జనరల్గా ఇదే షేప్లో ఉంటాయి. కానీ ఒకవేళ ఆర్బీసీస్ ఇలా కాకుండా సికిల్ సెల్ షేప్లోకి మారిపోయి, ఈ సికిల్ సెల్ షేప్లోకి మారిపోయి ఈ బ్లడ్ అనే ఫ్లో దాన్ని, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హిమోగ్లోబిన్ అనే దాన్ని ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్ఫర్ చేయకుండా క్లాట్ చేయడం కానీ బ్లాక్ చేయడం వల్ల ఏమవుతుంది? బాడీలోకి ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోతుంది. అలా తగ్గిపోవడం వల్ల కూడా చాలా మంది చనిపోతారు. సో ఈ సికిల్ సెల్ ఎనీమియా అనేది కూడా ఇది ఇన్హెరిటెడ్గా, అంటే పేరెంట్స్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. ప్లస్ మనకి ఎప్పుడైతే మనకి నార్మల్గా డెఫిషియన్సీ హిమోగ్లోబిన్ అనేది సికిల్ షెల్ అంటే క్రెసెంట్ షేప్లోకి మారిపోతుందో, సికిల్ సెల్ షేప్లోకి మారుతుందో అప్పుడు దాన్ని మనం సికిల్ సెల్ ఎనీమియా అంటాం. దీన్ని ఎలిమినేట్ చేయడానికి మనం 2047 వరకు ఒక మిషన్ని కూడా లాంచ్ చేసాం లాస్ట్ ఇయర్ యూనియన్ బడ్జెట్లో. దాని తర్వాత ఇంకొక కామన్ డిసీజ్ ఏంటి బ్లడ్కి సంబంధించి? తెలసేమియా. తెలసేమియా అంటే ఏంటి? ఇక్కడ మనకి డెఫిషియన్సీ ఇన్ హిమోగ్లోబిన్, అంటే హిమోగ్లోబిన్ ప్రాపర్గా ప్రొడ్యూస్ అవ్వకపోయినా అప్పుడు మనం తెలసేమియా అంటాం. ఓకే, దాంతోపాటు హీమోఫోలియా చూసాం. హీమోఫోలియా అంటే ఏంటి? మనకి బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్. దీంతోపాటు మనకి ఇంకొక డిజీజ్ ఏంటి? నార్మల్గా లుకేమియా అంటాం. ఈ లుకేమియా అంటే ఏంటి? బ్లడ్ క్యాన్సర్. ఇది లుకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్. దాంతోపాటు హెచ్ఐవి కానీ, హెపటైటిస్ కానీ, ఇలాంటివన్నీ కూడా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వల్ల వచ్చే డిసీజెస్ అనమాట. ఇవన్నీ కూడా నార్మల్గా బ్లడ్ అండ్ ఇట్స్ రిలేటెడ్ ట్రాన్స్మిషన్స్ వల్ల వచ్చే డిసీజెస్. అందుకనే మనం ఎప్పుడైనా కూడా బ్లడ్ అనే దాన్ని డొనేట్ చేస్తున్నా కానీ
బ్లడ్ ఎవరికైనా తీసుకుంటున్నా కూడా, అంటే మన అవసరం ఉన్న వాళ్ళకి బ్లడ్ తీసుకుంటున్నా కూడా అది ప్రాపర్ సోర్స్ నుంచి అది వాళ్ళు ప్రాపర్గా స్క్రూటినీ చేశారా లేదనే తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు హెల్దీ కండిషన్లో ఇచ్చినప్పుడు బ్లడ్ మాత్రమే సేఫ్. సో ఇది మనం ఫస్ట్ ఫార్మోస్ట్ అర్థం చేసుకోవాల్సింది. నిన్నటి ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. యాజ్ ఆఫ్ 2024 హౌ మెనీ టైగర్ రిజర్వ్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? ఆన్సర్ ఇక్కడ 55th వన్. సో ఇది చాలా మంది ఆన్సర్ చేయలేదు, 54 అని అన్నారు కామెంట్స్లో నేను చూసాను. సో ధోల్పూర్ అనేది రాజస్థాన్లో 55th టైగర్ రిజర్వ్గా నోటిఫై అయింది. సో 55 ఇస్ ద ఆన్సర్. తర్వాత ఈ రోజు క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ద పర్సన్ టు అనదర్ త్రూ టాటూయింగ్? టాటూయింగ్ ద్వారా అంటే ఒకరి నుంచి ఒకరికి ఏది ట్రాన్స్మిట్ అవ్వచ్చు అని అంటున్నారు. చికెన్ గున్యా, హెపటైటిస్ బి, హెచ్ఐవి ఎయిడ్స్. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో. ఎన్ని ఆప్షన్స్లో కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాంతోపాటు మెయిన్స్ క్వశ్చన్. డిస్కస్ ద మేజర్ బ్లడ్ డిసీజెస్ ప్రివలెంట్ ఇన్ ఇండియా అండ్ దేర్ కాజెస్ అండ్ ఇంపాక్ట్ ఆన్ ద పబ్లిక్ హెల్త్ అండ్ మెషర్స్ టేకెన్ బై గవర్నమెంట్ టు అడ్రస్ దీస్ ఇష్యూస్. మనకి ఎలాంటి మెషర్స్ తీసుకున్నారు, అసలు కామన్గా బ్లడ్ డిసీజెస్ ఏమున్నాయి ఇండియాలో అనేది ఆన్సర్ చేయండి. సో ఫస్ట్ ఇక్కడ బ్లడ్ డిసీజెస్ గురించి రాయండి, తర్వాత దాని మీద ఇంపాక్ట్ ఏంటి జనరల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల, తర్వాత మన గవర్నమెంట్ ఎలాంటి మెషర్స్ తీసుకుంటుందని 3 పార్ట్స్లో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. దెన్ ఈ వీడియో ఎండింగ్కి వచ్చేసాం కదా. ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాం, యూకేలో ఇప్పుడు వైరల్ అవుతున్న బ్లడ్ స్కాండల్, ఎప్పుడైతే 1970s 90s మధ్యలో జరిగిన బ్లడ్ స్కాండల్ ఆర్ ట్రాన్స్మిషన్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. దానికి కారణం ఏంటి, దాంతోపాటు బ్లడ్ బాండ్ డిసీజెస్ ఏంటి, అసలు నార్మల్గా బ్లడ్ ట్రాన్స్మిషన్ కానీ ట్రాన్స్ఫ్యూషన్ కానీ చేస్తే ఎలాంటి డిసీజెస్ వస్తాయి, దాంట్లోనూ హెపటైటిస్ ఏంటి, హెచ్ఐవి ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. రేపు కూడా 8 o'clock నుంచి 1 o'clock వరకు, మార్నింగ్ 8 నుంచి మధ్యాహ్నం 1 వరకు SNT Part 2 లైవ్ స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ ఉన్న స్టూడెంట్స్ చూడండి. రేపు స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కూడా రేపు డిస్కస్ చేస్తాను. ఈరోజు బయోటెక్నాలజీలో చాలామంది డిసీజెస్ అడిగారు. ఆ డిసీజెస్ అనేది టైం లేక మనం కవర్ చేయలేకపోయాం, కానీ అది ఫ్రైడే, సాటర్డే, సండేస్లో ఒక రోజు కవర్ చేస్తాను, అది మీకు ముందే చెప్తాను. సో రేపు ఈ 3 parts ఆఫ్ SNT డిస్కస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ వెరీ గ్రేట్ డే. ఆల్ ద వెరీ బెస్ట్.